Page number 1 చూడండి. PM announces 20 lakh crore economic stimulus package. It will focus on self-reliance, lockdown to continue with significant changes. Okay, I muted everyone. Doubt ఉన్న వాళ్ళు use chat option. మాట్లాడాలి అనుకుంటే టచ్ చేయండి. సో దీని అర్థం ఏంటి, ఎవరైనా చెప్పగలరా? PM announces 20 lakh crore economic stimulus. What is the meaning of stimulus? Boost, encourage, movement, encourage. It will focus on self-reliance. స్టిమ్యులేట్ అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. స్టిమ్యులేట్, STIMULATE. స్టిమ్యులేట్ అంటే మనలో కదలిక తెచ్చేది, ఎకానమీలో చలనం తెచ్చేది. సో దీని యొక్క ఓవరాల్ మీనింగ్ తీసుకోండి. ఇప్పుడు మనకి COVID-19 వల్ల ఏమైంది? ఎకానమీ స్తంభించిపోయింది. స్తంభించిపోయిందంటే అర్థం ఏంటి? చలనం లేదు, దిస్ నో మూవ్మెంట్. కొనుగోలు ఆగిపోయాయి, అమ్మకాలు ఆగిపోయాయి, సర్క్యులేషన్ ఆఫ్ మనీ జరగట్లేదు, ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సో ఎగ్జాక్ట్లీ. సో ఇలా స్తంభించిపోయినప్పుడు దాంట్లో కదలిక రావాలంటే ఏం చేయాలి? స్టిమ్యులేట్ చేయాలి. ఎవరో ఒకళ్ళు బయట నుంచి స్టిమ్యులేట్ చేయాలి, దానికి కదలిక రావాలి. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, వాళ్ళు రన్ చేస్తున్నారు, దే ఆర్ అనేబుల్ టు రన్ ఇట్ బికాస్ దే డోంట్ హ్యావ్ క్యాష్. చేతిలో క్యాష్ లేదు. ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నారు, అమ్మితే ఇంత కష్టపడి డబ్బులు పెట్టి ప్రొడక్షన్ చేస్తే చెల్తాయో చల్లవో అనే భయం ఉంటుంది, ఎందుకంటే కొంటారో కొనరో అనే భయం. సో అందువల్ల ఏముంటుంది, అందరూ హెసిటెంట్. ప్రొడ్యూసర్స్ హెసిటెంట్ గా ఉంటారు, బయ్యర్స్ హెసిటెంట్ గా ఉంటారు. ఇప్పుడు ఏదైనా కొనాలనుకుంటాం, అవసరమా, అసలే పరిస్థితులు బాగాలేవు, తర్వాత కొనుక్కుందాం అని చెప్పి ప్రతి ఇండివిజువల్ కస్టమర్ కూడా వాయిదా వేసుకుంటాడు. ఇప్పుడు స్టూడెంట్స్ అయినా సరే చాలా మందిలో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి వెళ్దాం, ఆఫ్లైన్ క్లాస్కి వెళ్దాం అంటే ఇబ్బందిగా ఉంది, ఏమో ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తాయో రావు, తర్వాత చూసుకుందాంలే అని వాయిదాలు వేసుకుంటారు. సో చాలా మంది ఇప్పుడు ఏదో ఫ్రిడ్జ్ కొనాలనుకుంటాం, ఇప్పుడు అవసరమా, తర్వాత చూద్దాంలే, ఇబ్బందిగా ఉంది కదా. సో ప్రతి ఒక్క కన్జ్యూమర్ మైండ్ లో కూడా ఇది రన్ అవుతూ ఉంటుంది. సో కన్జ్యూమర్ మైండ్ లో ఇలా రన్ అవుతున్నప్పుడు ప్రొడ్యూస్ చేసే కంపెనీలకి అర్థం కాదు ఏం చేయాలని. మేము ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలా, తక్కువ ప్రొడ్యూస్ చేయాలా అర్థం కాక సతమతం అవుతూ ఉంటాం అనమాట. అందుకని ఎకానమీలో చలనం కలిగించాలంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రజలకి నమ్మకాన్ని ఇవ్వాలి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, ప్రభుత్వం ఉంటుంది, మేము చూసుకుంటాం, వాళ్ళకున్న అవసరాలు మేము తీరుస్తాం అని చెప్పి ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ స్టిమ్యులస్ ప్యాకేజీలు అనేవి తీసుకొస్తాం. తెలుగులో చెప్పాలంటే ఆర్థిక ఉద్దీపన అంటారు. ఎగ్జాక్ట్ పదం తెలుగులో ఉద్దీపన. అంత తెలుగు మనకు అక్కర్లేదు, మనకు అర్థం చేసేది సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్ ఈస్ కాల్డ్ స్టిమ్యులస్. స్టిమ్యులేట్ అంటే ప్రొవోక్. అంటే ప్రొవోక్ అనేది జనరల్గా నెగిటివ్ సెన్స్ లో వాడతాం. సో సంథింగ్ దట్ కాజెస్ యూ టు యాక్షన్. అర్థమైంది? మనం యాక్ట్ చేసేలాగా చేసేది, మనలో కదలిక తీసుకొచ్చేదాన్ని మనం స్టిమ్యులస్ అంటాం. అంటే ప్రజలకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేటట్టు చేయడం కానీ, మోటివేట్ లాగా. ఎగ్జాక్ట్లీ, ప్రజలకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేలా చేయడం కానీ, లేదంటే మనకి రైట్. తర్వాత ఇప్పుడు ఇవాళ MSMEs, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో ఇలాంటి వాటికి ఏంటంటే ఒక సంవత్సరం పాటు మీరు చెల్లించక్కర్లేదు అని చెప్తూ అప్పులు ఇవ్వడం కానీ, కొలేటరల్ లేకుండా అంటే ఎటువంటి హామీ లేకుండా అప్పులు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ అన్నమాట. రకరకాల అనౌన్స్మెంట్స్ నిన్న చేశారు ప్రధానమంత్రి. ఈ రోజు మళ్ళీ ఆర్థిక మంత్రి కొన్ని అనౌన్స్మెంట్స్ చేశారు. సో వీటన్నింటి గురించి డీటెయిల్డ్ గా 99.99% రేపు ఉదయం హిందూ పేపర్లో ఎడిటోరియల్ వస్తుంది, అందులో నేను డీటెయిల్డ్ గా చెప్తాను. సో డోంట్ మిస్ ఇట్. ఇలాంటి విషయాలు గ్యారెంటీగా తెలుసుకోవాలి. 2 ఎడిటోరియల్స్ వచ్చినప్పుడు దీని గురించి ఏ ఎడిటోరియల్ వస్తుందో అదే పిక్ చేస్తాను, నేను డీటెయిల్గా చెప్తాను, అది మిస్ అవ్వకండి, మొత్తం అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? స్టిమ్యులస్ అంతే. రాసుకుంటారా? స్టిమ్యులస్.
సంథింగ్ దట్ ఇన్సైట్స్ టు యాక్షన్, దట్ కాజెస్ ఇన్సైట్స్, ఇన్వైట్స్ కాదు, ఇన్సైట్ అంటే ప్రొవోకేట్ అన్నట్టు మీనింగ్ వస్తుంది మీకు. మనలో ఆ కథలకి తేవడం, సంథింగ్ దట్ ఇన్సైట్స్ ఎస్పెక్ట్ అంటే అక్కడ రావట్లేదు, సంథింగ్ దట్ ఇన్సైట్స్ టు యాక్షన్ అండ్ లైన్. ఓకే, దట్ ఈస్ అబౌట్ స్టిమ్యులస్. రైట్. It will focus on self-reliance. What is the meaning of self-reliance? ఇండియా ఇంకా బయట వాళ్ళ మీద ఆధారపడకుండా మన మీద మనమే ఆధారపడేలాగా సెల్ఫ్ రిలయన్స్. రిలై అంటే అర్థం ఏంటి? డిపెండ్. రిలై అంటే రాసుకోండి, రిలై అన్న ఇంకో పదం చెప్తాను, బ్యాంక్. బ్యాంక్ అన్న మీనింగ్ ఏంటి? డిపెండ్. బ్యాంక్ కి మీనింగ్ ఉందని తెలుసా మీకు? బ్యాంక్ యాజ్ ఎ వర్బ్ గా వాడితే దాని అర్థం ఏంటి? డిపెండ్. విజయ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా ఎవరికైనా? విజయ బ్యాంక్. ఏ ఫ్రెండ్ దట్ యూ కెన్ బ్యాంక్ అప్ ఆన్. గూగుల్ చేయండి, ఎవరైనా చెక్ చేశారా? ఓకే, బ్యాంక్ అంటే మీకు 3 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్థిక లావాదేవీలు జరపడం, బ్యాంకింగ్ సంబంధించిన కాలం. ఏ ఫ్రెండ్ యూ కెన్ బ్యాంక్ అపాన్. ఎగ్జాక్ట్లీ. అంటే అర్థం ఏంటి? ఏ ఫ్రెండ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ అంటే మీరు ఆధారపడదగ్గ స్నేహితుడు, ఆధారపడదగ్గ స్నేహితుడు అని అర్థం. ఏ ఫ్రెండ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ అంటే. బ్యాంక్ అనే పదానికి 3 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి రివర్ బ్యాంక్ అన్నాం అనుకోండి, అంటే నది ఒడ్డు, రివర్ బ్యాంక్, అది ఒక మీనింగ్. షోర్ అన్నమాట. ఇంకో మీనింగ్ ఏంటి? డిపెండ్. వర్బ్ గా తీసుకుంటే దాని మీనింగ్ ఏంటి? డిపెండ్. ఇంకో మీనింగ్ ఏంటి? బ్యాంక్, ఏ ప్లేస్ వేర్ యూ డిపాజిట్ మనీ, టేక్ లోన్స్, టేక్ చెక్స్, మనకు తెలిసిన బ్యాంక్. సో బ్యాంక్ అనే పదానికి 3 మీనింగ్స్ ఉన్నాయి. సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. It will focus on self-reliance. Lockdown to continue with significant changes. Voice clear గా లేదా? Okay, fine. That's it. Let's look at second article. సెల్ఫ్ రిలయన్స్ అంటే అర్థం ఏంటి? మన మీద మనమే ఆధారపడడం, వేరే వాళ్ళ మీద ఆధారపడకపోవడం. ఆరోగ్య సేతు యాప్ మ్యాండేటరీ ఫర్ రిటర్నింగ్ ఎన్ఆర్ఐస్, మైగ్రెంట్స్. మైగ్రెంట్స్ అంటే వలస వెళ్ళిన వాళ్ళు, బయట నుంచి వస్తున్న ఎన్ఆర్ఐస్, వీళ్ళందరికీ కూడా ఆరోగ్య సేతు యాప్ మస్ట్ అండ్ షుడ్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుంది చెప్పండి, ఎవరికైనా తెలుసా? ఆరోగ్య సేతు యాప్ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క మూవ్మెంట్ ని ట్రాక్ చేస్తుంది. వీళ్ళు ఒక చోట ఉంటున్నారా లేదా, క్వారంటైన్ ఫాలో అవుతున్నారా లేదా, బయట తిరిగేస్తున్నారా లేదా, ఇలాంటి విషయాన్ని దాని ద్వారా ట్రాక్ చేస్తారు అన్నమాట. అందుకోసం ఆరోగ్య సేతు యాప్. లొకేషన్ ట్రేస్ చేయడానికి, ఎగ్జాక్ట్లీ కాంటాక్ట్ ట్రేసింగ్ కి, లొకేషన్ ట్రేస్ చేయడానికి వాడతారు. ఇది చూడండి, మీకు ఇంత ముందు పాత వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాను. రో అంటే మీనింగ్ ఏంటి? వరస కాదు. రో అనే పదానికి 3 మీనింగ్స్ ఉన్నాయి. వాటర్ రో, జగన్ కౌంటర్స్ తెలంగాణ ఆర్గ్యుమెంట్. నిన్న శ్రీశైలం ప్రాజెక్ట్ అనా అందులో అనుకుంటా వాటర్ ఏదో తీశారు, దానికోసం డిస్ప్యూట్, దానికోసం చిన్న గొడవ జరుగుతుంది 2 రాష్ట్రాలకి మధ్యలో. సో రోకి 3 మీనింగ్స్ ఉన్నాయి మళ్ళీ. సో వెరీ ఇంపార్టెంట్. ఇలా ఒకే పదానికి 3-4 మీనింగ్స్ ఉండేవని మీరు చూసుకోవాలి. సో ఒక మీనింగ్ ఏంటి? డిస్ప్యూట్.
డిస్ప్యూట్ అనేది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటి, ఇది నౌన్ గా తీసుకుంటే డిస్ప్యూట్ అనే మీనింగ్ ఉంది. మీకు రోయింగ్ అనే ఒక క్రీడ ఉంటుంది తెలుసు కదా, రోయింగ్. అటు ఇటు తెడ్డులు వేసుకొని వెళ్తారు చూడండి నదుల్లో, దాన్ని రోయింగ్ అంటాం. ఆ ఆట కానీ దాని అలా చేయడాన్ని రోయింగ్ అంటాం. మామూలుగా ROW రో అంటే వరస, ఒక లైన్ అని. సో యూ హ్యావ్ 3 మీనింగ్స్ ఫర్ దిస్ వర్డ్ రో. రో అంటే డిస్ప్యూట్ అనే మీనింగ్ ఉంది, రోయింగ్ చేయడం అనే ఒక మీనింగ్ ఉంది, అండ్ దెన్ యూ హ్యావ్ వరస అనే మీనింగ్ ఉంది. 3 మీనింగ్స్ ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో ఏ మీనింగ్ వస్తుంది, డిస్ప్యూట్. ఇది ఒకటే రాయండి చాలు. బ్రాకెట్ లో నౌన్ అని రాసుకోండి, డిస్ప్యూట్. వాటర్ రో, వాటర్ మీద తగాదా, వివాదం. జగన్ కౌంటర్ చేశాడంటే తెలంగాణ ఆర్గ్యుమెంట్ ని కౌంటర్ చేశాడు. తెలంగాణ ఒక మాట చెప్పింది, సో మన వైపు నుంచి మన జగన్మోహన్ రెడ్డి ఆయన దానికి రిప్లై ఇచ్చారు. సో ఇది చూడండి, ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఈజ్ ఇట్ ఫెయిర్ టు ఇంపోజ్, అపోజ్ అన్నట్టు రిప్లై ఇచ్చారని. ఈజ్ ఇట్ ఫెయిర్ టు ఇంపోజ్ కర్బ్స్ ఆన్ ఏపీ విచ్ ఈస్ గోయింగ్ బై ద బుక్. చూడండి, కర్బ్స్ అంటే ఏంటి, నియంత్రణలు, రెస్ట్రిక్షన్స్. మీరు ఇలా చేశారు, ఇకపై మేము చెయ్యం అని, మీకు వాటర్ ఇవ్వము అని చెప్పి తెలంగాణ వాళ్ళు ఏదో చేసి ఉంటారు. అందుకని ఏపీ వాళ్ళేమో ఈయన జగన్మోహన్ రెడ్డి ఏపీ తరఫున కౌంటర్ చేస్తున్నారు. ఫెయిర్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఫెయిర్ అంటే తెల్లగా ఉండడమా? సో ఫెయిర్ కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఇఫ్ సమ్మన్ ఈజ్ లుకింగ్ ఫెయిర్ అంటే వాళ్ళు ఫెయిర్ గా ఉన్నారు, అందంగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, కలర్ కి సంబంధించిన మీనింగ్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఫెయిర్ అంటే జస్టిస్, న్యాయమైన అర్థం. కరెక్ట్ అని, న్యాయమైన, జస్టిస్ అని. సో రెండో మీనింగ్ ఇది. సో ఈజ్ ఇట్ ఫెయిర్ టు ఇంపోజ్ కర్బ్స్, ఇలా కర్బ్స్ ఇంపోజ్ చేయడం న్యాయమేనా అని అడగడం అనమాట. ఫెయిర్ అంటే జస్ట్ అని రాసుకోండి, JUST, జస్ట్. జస్ట్ కాదు, చెప్తా. ఓకే, ఫెయిర్ అంటే ఫ్రీ ఫ్రమ్ ఇన్జస్టిస్, అన్యాయం లేకపోవడం. ఫ్రీ ఫ్రమ్ ఇన్జస్టిస్. నేను చెప్పిన వర్డ్ జస్ట్, JUST. ఇది కూడా రాసుకోండి. జస్ట్ అంటే మీకు తెలిసిన మీనింగ్ ఏంటి, జస్ట్ ఇప్పుడే ఐ హావ్ అన్నం తిన్నామంటే జస్ట్ ఇప్పుడే తిన్నా, ఆ మీనింగ్ మనకు తెలుసు. జస్ట్ కున్న ఇంకొక మీనింగ్ ఏంటి, ఎగ్జాక్ట్లీ జస్టిస్ అనే మీనింగ్ కూడా జస్ట్ ఉంది. జస్ట్ అంటే ఫెయిర్ కి సినోనిమ్ కింద జస్ట్ అని రాసుకోవచ్చు. గైడెడ్ బై జస్టిస్, డన్ అకార్డింగ్ టు జస్టిస్, న్యాయపరమైన, న్యాయబద్ధమైన అనే మీనింగ్ ఉంటుంది జస్ట్ కి. జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ అంటే దాని యొక్క మెయిన్ సమ్మరీ అని, మెయిన్ ఎసెన్స్ ఏంటి అని. డౌట్స్ అడుగుతూ ఉండాలి. సురేఖ అడుగుతుంది, సంతోష్ అడుగుతున్నాడు, ఇషాన్ నువ్వు అసలు నోరెప్పట్లేదు, మాట్లాడట్లేదు, డౌట్స్ అడగట్లేదు. ఇంటరాక్ట్ అవ్వాలి ఇషాన్, మిగిలిన వాళ్ళు కూడా. ఇంటరాక్ట్ అయ్యి మీరు ఎంతగా ఇన్వాల్వ్ అయితే అంత ఉపయోగం ఉంటుంది. ప్యాసివ్ గా జస్ట్ వింటాను అంటే వినేదానికంటే కూడా యూ హ్యావ్ టు ఇంటరాక్ట్. గోయింగ్ బై ద బుక్ అంటే అర్థం ఏంటి? గోయింగ్ బై ద బుక్ అంటే ఎగ్జాక్ట్లీ డూ సంథింగ్ అకార్డింగ్ టు రూల్స్. రూల్స్ ప్రకారం వెళ్ళిపోవడం. టు డూ సంథింగ్ అకార్డింగ్ టు రూల్స్. గోయింగ్ బై ద బుక్ అంటే టు డూ సంథింగ్ అకార్డింగ్ టు రూల్స్. ఇన్సులారిటీ అర్థం ఏంటి చెప్పు. ఇన్సులేషన్ అంటే అర్థం ఏంటి చెప్పు. ఇన్సులేట్ చేశారు, ఇన్సులేషన్ చేసాం అంటామా లేదా? ఇన్సులేట్ అంటే అర్థం ఏంటి? షాక్ పట్టకుండా ఇన్సులేషన్ చేస్తాం, అంతేనా? దాన్ని బట్టి గెస్ట్ చేయి ఇన్సులారిటీ అంటే ఏంటో. ఇంజెక్టా? ఇది ఎంత డీప్ మీనింగ్ ఉందంటే చూడండి, చెప్తాను. మంచి పదం అడిగాడు, ఎవరు అడిగాడు? సంతోష్ అడిగినట్టున్నాడు. ఇన్సులారిటీ అని అడిగాడు. నేను పెన్ను వాడతాను, ఇదే బెటర్, నాకు రాయడమే కంఫర్టబుల్గా ఉంటుంది.
ఈ పదానికి ఎంత అద్భుతమైన మీనింగ్ ఉందో చూడండి. ఒక ఎడిటోరియల్లో నేను కవర్ చేశాను. అది ఏ ఎడిటోరియల్ గుర్తులేదు కానీ దాంట్లో కవర్ చేశాను. ఇన్సులారిటీ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ మనకి ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి. వైర్లు దేంతో తయారు చేస్తారు చెప్పండి? ఎలక్ట్రిక్ వైర్స్ దేంతో తయారు చేస్తారు? రాగేనా? కాపర్. కాపర్తో తయారు చేస్తారు. కాపర్తో ఎందుకు చేస్తారు? అల్యూమినియం, కాపర్ కూడా. కాపర్తో ఎందుకు చేస్తారు? బికాజ్ ఇట్ ఈస్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ దాని ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి. మరి కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా. కాపర్ వైర్స్ ని యాజ్ డీస్ గా ఇంట్లో వాడతామా? దానిపైన ఏమైనా ఉంటుందా? కోటింగ్ ఉంటుంది కదా. అదేంటది? అది ఏం చేస్తుంది? ఆ వైర్ని టచ్ చేసినా సరే మనకి షాక్ కట్టకుండా ఇన్సులేట్ చేస్తుంది. దాన్ని ఇన్సులేషన్ అంటాం. ఇన్సులేషన్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క షాక్ అనేది మనకు తగలకుండా మనల్ని కాపాడుతుంది. అంటే కరెంట్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది ప్రివెంట్ ఫ్రమ్ షాక్. ఎగ్జాక్ట్లీ. ఎలక్ట్రిసిటీ అనేది ఈ ఇన్సులేట్ చేసిన కవర్ లోపల మాత్రమే ఉంటుంది, బయటికి రాదు. అది లోపల మాత్రమే ఉంటుంది, బయటికి రాదు. సో బయట ఏం జరుగుతుందో లోపల దానికి తెలియదు, ఎందుకంటే ఇట్ ఈస్ బీయింగ్ కవర్డ్ బై అండ్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీకి బయట ఏం జరుగుతుందో తెలియదు, బయట వాడికి లోపల ఎలక్ట్రిసిటీ ఉందని తెలుసు కానీ టచ్ చేయడం. అందులోంచి మీనింగ్ లాగడానికి ట్రై చేయండి. ఇన్సులారిటీ అంటే అర్థం ఏంటంటే, ఇండియా ఉంది, ఒక ఇండియన్ ఉన్నాడు, మన ఇండియా కల్చర్ గురించి మనకు అవగాహన ఉంది, మనం అంటే ఏంటో మనకు తెలుసు. అలా కాకుండా బ్రిటన్ కల్చర్ ఏంటి, అమెరికా కల్చర్ ఏంటి, జర్మనీ కల్చర్ ఏంటి, శ్రీలంక కల్చర్ ఏంటి, ఆ దేశాలు ఎలా ఉంటాయి, ఒకసారి వెళ్దాం, చూద్దాం, తెలుసుకుందాం. డిఫరెంట్ కల్చర్స్ ఏంటి, డిఫరెంట్ ఐడియాస్ ఏంటి, వాటి గురించి అవగాహన పెంచుకుందాం అనే ఆలోచన జనరల్ గా క్యూరియాసిటీ మనుషులకు ఉంటుంది. ఇన్సులారిటీ ఉందనుకోండి, నీకేమి ఉండదు, నీ పని నువ్వు చూసుకుంటావు. యూఆర్ ఓన్లీ వర్రీడ్ అబౌట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ యువర్ పర్వ్యూ. మనకి అవసరం లేని దాని మీద మనం పట్టించుకోం. సో ఇన్సులారిటీకి ఎలా రాయొచ్చు? ల్యాక్ ఆఫ్ ఇన్హిబిట్ కాదు, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ లేదు, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కల్చర్స్ ఆర్ ఎనీవేస్ ఐడియాస్ కానీ కల్చర్స్ కానీ, ఓకే, ఆర్ పీపుల్. అవుట్ సైడ్ వన్స్ ఎక్స్పీరియన్స్. మీకు మీనింగ్స్ ఇచ్చినప్పుడు నేను డిక్షనరీ రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మీకు అర్థం కావడం కోసం అని. ఎక్స్ప్లెనేషన్ నా స్టైల్లో నేను చెప్తాను. మీకు రాసుకునేటప్పుడు డిక్షనరీలో ఉన్నట్టు రాసుకుంటే బాగుంటుంది. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కల్చర్స్, ఐడియాస్ ఆర్ పీపుల్ అవుట్ సైడ్ వన్స్ ఎక్స్పీరియన్స్. అంటే మన అనుభవంకి, మన పరంగా మనకి ఏదో అవసరం అదే తప్పితే బయట వాళ్ళ విషయంలో మనం ఇంట్రెస్ట్ చూపకపోవడాన్ని ఇన్సులారిటీ అంటాం. ఇన్సులారిటీ అనే పదం ఎందుకు ఇప్పుడు ప్రాముఖ్యతలోకి వస్తుందో తెలుసా? కరోనా వైరస్ వల్ల వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ ఉందో చూడండి. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూడండి, అలాగే ఉంటుంది. కరోనా వైరస్ అనేది గ్లోబలైజేషన్ కి నెగిటివ్ గా పనిచేస్తుంది. ఇంతకుముందు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఏం చేస్తాయి? ఎంకరేజ్ బార్డర్లెస్ ట్రేడ్. అంటే ఒక కంట్రీకి మధ్యలో గోడలు కట్టకండి, బార్డర్స్ ఉండొద్దు, అందరూ ఫ్రీగా ఎవరి మధ్య ఎవరు రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకండి, చక్కగా ట్రేడ్ చేసుకోండి, వ్యాపారాలు చేయండి, అందరికీ మంచి అవుతుందని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది గట్టిగా దాన్ని ప్రమోట్ చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏమవుతున్నాయి? ఈ గ్లోబలైజేషన్ వల్ల కదా ఒక దేశంలో ఉండాల్సిన వ్యాధి మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది. ఎందుకంటే జనాలు ఎక్కడ ఒక చోట ఉండట్లా, తిరిగేస్తున్నారు మొత్తం. ఈ తిరగడం వల్ల వచ్చింది. అందుకని ఇప్పుడు స్టైల్ మారుతుంది. నరేంద్ర మోదీ నేను ఏమన్నారు? బీ వోకల్ అబౌట్ లోకల్. లోకల్ మీద ఫోకస్ చేయండి, మనకు కావాల్సినవన్నీ మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి, మేక్ ఇన్ ఇండియా. సో ఇలాంటివి ఇండియాలోనే కాదు, ప్రతి కంట్రీలో కూడా మొదలవుతాయి. సో లెట్స్ వరీ అబౌట్ అవర్ కంట్రీ. గ్లోబలైజేషన్, ఎక్స్పోర్ట్స్, వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గి స్వదేశీ. ఎగ్జాక్ట్లీ. సో మన దాని మీద మనం ఫోకస్ చేయాలి, బయట వాళ్ళ విషయాల గురించి ఎక్కువ పట్టించుకోకూడదు, బయట తిరగడాలు తగ్గించుకోవాలి. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ కాంటెక్స్ట్ లో మనకి ఇన్సులేషన్ అనే పదం మనకు వచ్చింది. ఇన్సులారిటీ మీకు అందుకే చెప్పాను, ఇన్సులేషన్ నుంచి ఇన్సులారిటీ తీసుకొచ్చాను. అర్థమవుతుంది? యా, ఫస్ట్ హెడ్డింగ్ లో ఇన్సులారిటీ ఉంది. అర్థమైందా మీకు? దిస్ ఈస్ వాట్ ఎవ్రీ వన్ ఈస్ ఫోకసింగ్ ఆన్ రైట్ నౌ. రాసుకోండి నీట్గా. సింపుల్ గా చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ కాంటాక్ట్ విత్ అదర్ పీపుల్. వేరే వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండకపోవడం, టచ్ లో ఉండకపోవడం, మన దేశం మన కంట్రీ మనం చూసుకుందాం అనుకోవడం, అలాంటి బిహేవియర్ ని మనం ఇన్సులారిటీ. ఇట్స్ ఎ నౌన్. అర్థమైందా?
అర్థమైందా అన్నాను, ఎవరు చెప్పలేదు రిప్లై. ఓకే ఫైన్. సో ఇది చూడండి, ఇండియా కాట్ ఇన్ యుఎస్ చైనా స్పాట్ ఓవర్ తైవాన్ స్టేటస్ ఎట్ WHO. స్పాట్ అంటే అర్థం ఏంటి? ఇది విన్నాం ఆల్రెడీ, ఫస్ట్ టైమర్స్. వాట్ ఈస్ స్పాట్? దాన్ని బట్టి గెస్ట్ చేయండి. ఫైట్, ఎగ్జాక్ట్లీ. ఫ్యాట్ అంటే ఫైట్, క్వారెల్. క్వారెల్ ఆర్ ఫైట్. ఇండియా యుఎస్ చైనా గొడవ మధ్యలో ఇండియా బుక్ అయిపోయింది, మధ్యలో దొరికిపోయింది అన్నట్టు. ఓవర్ తైవాన్ స్టేటస్ ఎట్ WHO లో యాక్చువల్గా తైవాన్ కి మెంబర్షిప్ లేదు. సో దానికి సంబంధించి చైనా ఇవ్వద్దంటుంది. ఎందుకంటే చైనా ఎందుకు ఇవ్వద్దంటది? చైనా వేరు, తైవాన్ వేరు, అది మాది, మా దేశంలో అది భాగం అని చెప్పి చైనా అంటూ ఉంటుంది. అందువల్ల ఒక చిన్న సమస్య వచ్చింది అనమాట. సో తైవాన్కి ఇవ్వాలి అని చెప్పి యుఎస్ అంటుంది, చైనా ఏమో ఇవ్వద్దు అంటుంది. ఇండియా ఎవరికి సపోర్ట్ చేయాలి అని చెప్పి మధ్యలో ఉంది. ఇటువైపు చూడండి, ఇండస్ట్రియల్ అవుట్పుట్ ష్రాంక్ 16.7% ఇన్ మార్చ్. ష్రాంక్ అంటే అర్థం ఏంటి? కుచించుకుపోవడం, తగ్గిపోవడం అనమాట. ష్రింక్ అంటే తగ్గిపోవడం. ఇక్కడ ఇది కూడా చూడండి, ప్లమెటెడ్. ప్లమెట్ అంటే అర్థం ఏంటి? పడిపోవడం. ప్లమెట్ అంటే పడిపోవడం. మనం నిన్న చూసాం స్పర్ట్, స్పైక్, స్పర్ట్, స్పైక్, సర్జ్, ఇవన్నీ ఏంటి? పెరగడానికి పదాలు. అలాగే తగ్గడానికి పదాలు చూడండి, ఇక్కడ మీకు వస్తాయి. తగ్గడానికి పదాలు ప్లమెట్, ప్లంజ్, ఇవన్నీ తగ్గిపోవడానికి అనమాట. అలాగే ష్రింక్ అన్న తగ్గిపోవడమే. టంబుల్, ఎగ్జాక్ట్లీ. టంబుల్ అంటే పడిపోయిందని. టంబుల్ అంటే తగ్గిందని కాదు, పడిపోయిందని. స్లంప్, ఎగ్జాక్ట్లీ, స్లంప్. మీకు సెన్సెక్స్ ప్లంజెస్ అని అంటాడు, ఎక్కువ పడిపోయింది అనుకో, ఎక్కువ పాయింట్ కూడా. సెన్సెక్స్ ప్లంజెస్ 800 పాయింట్స్ అలా అంటారు. స్లంప్, ప్లమెట్, ష్రింక్ ఇవన్నీ కూడా వాడతారు అన్నమాట. మీకు బిజినెస్ న్యూస్ చూస్తున్నప్పుడు ఎక్కువగా ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీకు సర్జ్, స్పర్ట్, స్పైక్, ఈ పదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. రాసుకున్నారా? కన్వీన్ అంటే మీటింగ్. కన్వీన్ అంటే కలవడం, అందరూ ఒక చోట కూర్చోవడం. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ హ్యాస్ కన్వీన్డ్ ఏ మీటింగ్ ఫర్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. కన్వీన్డ్ అంటే అందరూ మీట్ అయ్యారు అని అర్థం. కన్వోక్ నేను ఎప్పుడు వినలేదు ఈ పదం. లెట్ us refer to dictionary. కన్వోక్, కాల్ టుగెదర్ ఆర్ సమన్. అదే మీ కన్వీన్, కన్వోక్ సేమ్ మీనింగ్, సమన్. సో విమల ద్వారా కొత్త పదం నేర్చుకున్నాను వాళ్ళ. విమల అయినా అనూషనా? విమల, థ్యాంక్స్ విమల. కన్వోక్ అన్నా కన్వీన్ అన్నా ఒకటే మీనింగ్. కాల్ టుగెదర్ ఆర్ సమన్ ఏ మీటింగ్. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పదం, ప్రతిసారి నేను ఎడిటోరియల్లో చెప్తూ ఉంటాను డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి. చూడండి, బీజేపీ లీడర్ రైజెస్ కన్సర్న్ ఓవర్ హౌసింగ్ ప్రాజెక్ట్. రైజ్ అనే పదానికి ఎన్నోసార్లు చెప్పాను, 3 మీనింగ్స్ ఉన్నాయి. ఎన్నోసార్లు అంటే కంగారు పడకండి, ఇవాళ ఫస్ట్ ఎప్పుడు చెప్తారు ఏం అనుకోకండి. ఎడిటోరియల్లో ఎక్కువగా చెప్తున్నాను అనమాట. రైజ్ అంటే అర్థం ఏంటి? ఒక మీనింగ్, అరే రైజ్
రైజ్ అంటే ఒక మీనింగ్ ఏంటి, తెలుగులో లేవనెత్తారు అంటారు. రైజెస్ కన్సర్న్, కన్సర్న్ అంటే దాంట్లో మనకి ఇబ్బందులు, మనకి సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి చర్చలో లేవనెత్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆ నియోజకవర్గ సమస్యల గురించి లేవనెత్తారు అనుకోండి. ఈ రైజెస్ ఇంక్రీజ్ కాదు, ఇంక్రీజ్ కాదు, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. రైజ్ అంటే ఇంక్రీజ్ కాదు, ఆర్ఐఎస్ఈ, రైజ్ అంటే ఇంక్రీజ్. కంగారు అవ్వకండి, రైజ్ కి రైజ్ కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైజ్ కి మీనింగ్ ఉంటుంది, చెప్తాను, అది కూడా. ఇంక్రీజ్ అనే మీనింగ్ కూడా ఉంది, కానీ డిఫరెన్స్ ఉంటుంది వాడకంలో. ఇప్పుడు సెన్సెక్స్ రైజెస్ అన్నాడు అనుకో, సెన్సెక్స్ ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. బ్యాంక్స్ ఎస్బీఐ రైజెస్ లిమిట్ ఆన్ సంథింగ్ అనుకో, ఎస్బీఐ లిమిట్ ని ఇంక్రీజ్ చేసింది అని. ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పాలంటే రైజ్ యాక్టివ్ వాయిస్ లో. ఇంకొకరు ఇంక్రీజ్ చేశారు, ఇంక్రీజ్ చేశాము అని చెప్పాలంటే రైజ్. ఫర్ ఎగ్జాంపుల్, మై ఇన్కమ్ రైజెస్, మై ఇన్కమ్ హ్యాస్ రైజన్ అన్నాం అంటే నా ఇన్కమ్ పెరిగింది. అలా కాకుండా ఇంకొకరు పెంచారు అని చెప్పినప్పుడు రైజ్ వస్తుంది, అలాగనమాట. సో రైజ్ అంటే మీనింగ్ ఒకటి, బ్రింగప్, పిల్లల్ని పెంచడం, బ్రింగప్ ఎ చైల్డ్. అర్థమైంది? బ్రింగప్ ఎ చైల్డ్ అంటే ఒక బాబుని లేదా పాపని పెంచడాన్ని మనం బ్రింగప్ అంటాం. ఇది ఒక మీనింగ్. ఐ వాజ్ రైజ్డ్ బై సో అండ్ సో, అత్త వాళ్ళు నన్ను పెంచారు. ఇంకో మీనింగ్ ఏంటి, లేవనెత్తారు. సో టు బ్రింగ్ అప్ ఎన్ ఇష్యూ, టు బ్రింగ్ ఫోర్త్ అన్ ఇష్యూ అనండి. బ్రింగ్ ఫోర్త్ అంటే ముందుకు తేవడం, ఒక ఇష్యూని బయటికి తేవడం, ఆ మీనింగ్ కూడా ఉంటుంది. ఇంకో మీనింగ్ ఏంటంటే టు గ్యాదర్ ఫండ్స్, నిధులు సమీకరించడం. 3 డిఫరెంట్ మీనింగ్స్. టు గ్యాదర్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి, నిధులు సమీకరించడం అంటే అర్థం ఏంటి, నిధులు సమీకరించడం అంటే రైజింగ్ ఫండ్స్. మనం చాలాసార్లు అంటే చూడండి, మన ఊర్లో ఎవరైనా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారనుకో, మనం ఏం చేస్తాం, వీ ట్రై టు రైజ్ ఫండ్స్. వాళ్ళ ట్రీట్మెంట్కి అవసరమైన డబ్బుల్ని, మిలాప్ అని రకరకాల యాప్స్ వచ్చాయి కదా, క్రౌడ్ ఫండింగ్ అంటాం. సో వీ ట్రై టు రైజ్ ఫండ్స్. రైజ్ అంటే సమీకరించడం, టు గ్యాదర్ ఫండ్స్. అలాగే ప్రభుత్వానికి ఇప్పుడు 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయనా? లేవు. ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. ఎలాగా? బై ఇష్యూయింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేసి ప్రజల దగ్గరే ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది, లేదా రిజర్వ్ బ్యాంక్ని కొనమని చెప్తుంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు ఇచ్చి రిజర్వ్ బ్యాంక్ కొంటది. సో మళ్ళీ ఎప్పుడో రిజర్వ్ బ్యాంక్కి గవర్నమెంట్ అప్పు తీరుస్తుంది అనమాట. సో గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు రైజ్ మనీ బై ఇష్యూయింగ్ బాండ్స్. అది ఎకానమీ, మీకు ఆర్టికల్స్ చెప్పినప్పుడు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో రైజ్ అర్థమైందా? 3 మీనింగ్స్. రోకి 3 మీనింగ్స్, బ్యాంక్కి 3 మీనింగ్స్, రైజ్కి 3 మీనింగ్స్. అన్ని 3 మీనింగ్స్ వచ్చేస్తున్నాయి ఇవాళ అనుకోకుండా. క్లియర్? సో బీజేపీ లీడర్ రైజెస్ కన్సర్న్ ఓవర్ హౌసింగ్ ప్రాజెక్ట్. హౌసింగ్ ప్రాజెక్ట్ విషయంలో ఆయన కన్సర్న్ ని రైజ్ చేశారు, లేవనెత్తారు. అందులో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆయన బయటికి చెప్పారు. ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ న్యూస్. రేర్ owl creates flutter near Chittor. Bird stalks motorcyclists on a rural road. మీనింగ్ గెస్ చేయండి. ఫ్లటర్ అంటే అర్థం ఏంటి? మూవింగ్ ఫాస్ట్, నాట్ ఎగ్జాక్ట్లీ. అక్కడ అసలు కదులుతుందండి అక్కడ. పే అటెన్షనా? ఎవరికి అటెన్షన్ పే చేస్తుంది అసలు? ఫ్లటర్ అసలు నౌనా వర్బా అక్కడ?
డాన్సా? నౌన్. క్రియేట్స్ ఫ్లటర్ అనేది నౌన్ కదా అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఎలా అర్థం చేసుకోవాలి? రేర్ ఔల్ క్రియేట్స్ ఫ్లటర్ నియర్ చిత్తూర్. అంటే కొంచెం కంగారు, భయం పుట్టించడం అనే మీనింగ్ వస్తుంది. బేసికల్గా ఫ్లటర్ అంటే అర్థం ఏంటంటే వర్బ్ గా తీసుకుంటే రెక్కలు బాగా ఆడించడం, వింగ్స్ ని ఫాస్ట్ గా ఆడించడం అనమాట. బాగా ఆడిస్తూ వింగ్స్ ఎలాగా రెక్కలు ఎలా ఆడిస్తూ వెళ్ళడాన్ని ఫ్లటరింగ్ అంటాం. ఫ్లటరింగ్ మూమెంట్స్ అంటారు. ఇక్కడ క్రియేట్స్ ఫ్లటర్ అన్నారు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే యాజిటేషన్ అనమాట. టు కాజ్ టు ఫ్లటర్, యాజిటేట్, ఏ స్టేట్ ఆఫ్ నర్వస్ ఎక్సైట్మెంట్ ఆర్ మెంటల్ యాజిటేషన్ అంటారు. సో అలా చేయడం వల్ల జనాలందరికీ భయము, కంగారు పుట్టించేసింది అని అర్థం. అలాగే స్టాక్ అంటే మీనింగ్ ఏంటి? STALK, స్టాక్. స్టాక్ చెప్పండి ఎవరైనా. బ్లాక్ కాదు, స్టాకింగ్ అంటారు. మీరు ఎప్పుడు వినలేదా? అమ్మాయిల్ని చాలా మంది సీక్రెట్ గా ఫాలో అవుతూ ఉంటారు. ఫాలో సమ్వన్ సీక్రెట్లీ, స్టెల్తీలీ. అంటే మనకి ఫేస్బుక్ లో కూడా కొంతమంది ప్రొఫైల్స్ అలాగా ఫాలో అవ్వడం, వాళ్ళు ఏం చేస్తున్నారో యాక్టివిటీస్ పర్సూ చేయడం, వాళ్ళ వెనకాల ఫాలో అవ్వడం, వాళ్ళకి కనిపించకుండా చేస్తాం చూడండి, దాన్ని మనం స్టాకింగ్ అంటాం. చాలాసార్లు వినుంటారు ఈ పదం. సో వీళ్ళని ఫాలో చేస్తూ అల్లరి పెట్టడం అని స్టాకింగ్ అంటారు అనమాట. చేజ్ అనమాట. చేజ్ కరెక్ట్. చేజ్. స్టెల్దీలీ అంటే కనిపించకుండా, సీక్రెట్లీ అనమాట. దాన్ని మనం స్టాకింగ్ అంటాం. స్టేర్ అంటే చూడడం, అదే పనిగా తదేకంగా చూడడం, సైట్ కొట్టడం, అది స్టేర్. ఒక రకంగా స్పై. ఎగ్జాక్ట్లీ, స్పై చేయడం అనమాట, వెనకాల సీక్రెట్ గా ఫాలో అవడం. స్పై అనేది రకరకాల మీనింగ్స్ ఉంటుంది. స్టాకింగ్ అనేది మీకు తెలుసు కదా, వాళ్ళని అల్లరి పెట్టాలని, లేకపోతే సంథింగ్ ఏదో ఆముతుంది. స్పై అనేది ఏంటి? వాళ్ళ విషయాలు ఏదో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం స్పై. ఇది అవుట్ ఆఫ్ అట్రాక్షన్, వాళ్ళ మీద అట్రాక్షన్ తో చేసేది, లేకపోతే వాళ్ళని బాధ పెట్టాలని చేసేది స్టాకింగ్. సో ఇక్కడ ఔల్ ఏం చేస్తుంది? ఇట్ క్రియేట్స్ ఫ్లటర్ నియర్ చిత్తూర్. బర్డ్ స్టాక్స్ మోటార్ సైక్లిస్ట్ అనే రూరల్ రోడ్. ఆ రూరల్ రోడ్ లో, విలేజ్ లో వెళ్ళే రోడ్ లో మోటార్ సైక్లిస్ట్ని స్టాక్ చేస్తుంది. అంటే వాళ్ళ వెనకాల పడడం, రెక్కలాడించడం, ఇలా అల్లరి పెడుతుంది అనమాట. సింపుల్ గా అంతే. క్రియేట్స్ ఫ్లటర్ అంటే సింపుల్ గా రాసుకోండి. సో టు క్రియేట్ యాజిటేషన్ అని రాయండి. యాజిటేషన్ అని రాసేయండి సింపుల్ గా. ఫ్లటర్ అంటే యాజిటేషన్, మీనింగ్ అది. యాజిటేట్ అయిపోవడం అంటే టెన్షన్ అయిపోవడం, టెన్షన్ పడేలాగా చేసింది. మామూలుగా ఫ్లటర్ యాజ్ ఎ వర్బ్ మీనింగ్ ఏంటి? టు ఫ్లాప్ వింగ్స్ ర్యాపిడ్లీ, రెక్కలలాగా కొట్టడం అనమాట, అదే పనిగా స్పీడ్గా. దాన్ని ఫ్లటర్ యాజ్ ఎ వర్బ్ యొక్క మీనింగ్ అది. Okay, so I'm moving on. సో చూడండి, విక్టిమ్స్ అంటే ఏం చెప్పాను? ఆఫ్ గ్యాస్ లీక్ స్టేజ్ ప్రొటెస్ట్ అంటే ఏంటి? అట్ KGH డిమాండింగ్ బెటర్ మెడికల్ ట్రీట్మెంట్. దీని అర్థం ఏంటి?
ప్రొటెస్ట్ అంటే నిరసన. ప్రొటెస్ట్ అంటే అర్థం ఏంటి? నిరసన. టు ఎక్స్ప్రెస్ డిసప్రూవల్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసప్రూవల్. ఎగ్జాక్ట్లీ. విక్టిమ్ అంటే బాధితుడు. తెలుగులో ఏం చెప్తాం? బాధితులు, సఫరర్. విక్టిమ్ అంటే సఫరర్. సఫరర్ ఫ్రమ్ బాయ్కాట్ కాదు, ఎఫెక్టెడ్ పీపుల్. ఈ కాదు, ఏఎఫ్ఎఫ్ఈసిటిఈడి. ఎఫెక్ట్ కన్ఫ్యూజ్ అవుతారు చాలా వరకు. సఫరర్ ఫ్రమ్ ఎన్ అన్ప్లెజెంట్ ఈవెంట్. సఫరర్ ఫ్రమ్ ఎన్ అన్ప్లెజెంట్ ఈవెంట్. ఒక యాక్సిడెంట్ జరిగింది, లేదా ఒక పెద్ద సునామీ వచ్చింది, ఏదో గ్యాస్ లీక్ లాంటివి జరిగింది. ఇలాంటి విషయాల్లో మనం ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు విక్టిమ్స్ అనమాట. ఓకే, ఈ అబ్బాయి ఎలాగూ ఇది తీసుకొచ్చాడు కాబట్టి ఎఫెక్ట్ కూడా చెప్పేస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా వినండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కేర్ఫుల్గా వినండి. చూడండి, COVID-19 హ్యాస్ ఎఫెక్టెడ్ ది గ్లోబల్ ఎకానమీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని COVID-19 ప్రభావితం చేసింది. అర్థమైందా? ఎఫెక్టెడ్. ద ఎఫెక్ట్ కెన్ బి సీన్ ఇన్ రైజింగ్ లెవెల్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. దాని యొక్క ప్రభావం మనకి పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ లో మనకి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? రిజల్ట్. ఇది రిజల్ట్, ఇది కాజ్. ఎగ్జాక్ట్లీ. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం దాన్ని. ఇది కాజ్ ఇండికేట్ చేయడానికి ఎఫెక్ట్ వాడతారు, రిజల్ట్ ఇండికేట్ చేయడానికి ఎఫెక్ట్ వాడతారు. అర్థమైందా? సో కాజ్ ముందు వస్తుందా, ఎఫెక్ట్ ముందు వస్తుందా, రిజల్ట్ ముందు వస్తుందా? కాజ్ ముందు. కారణం తర్వాత దాని ప్రభావం కదా. సో కారణం ముందు, ప్రభావం తర్వాత. మీకు గుర్తుపెట్టుకోవడానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ముందు, ఈ తర్వాత. సో కాబట్టి ముందు వచ్చే ఏ కారణం, తర్వాత వచ్చే ఈ ప్రభావం, రిజల్ట్. జనరల్గా ఇది వర్బ్గా వాడతారు, ఇది నౌన్గా వాడతారు. ఎఫెక్ట్ అనేది వర్బ్గా కూడా వాడచ్చు, కానీ చాలా తక్కువగా ఉంటుంది యూసేజ్. ఎఫెక్ట్ అనేది జనరల్గా నౌను, వర్బ్గా వాడాల్సిన సందర్భాల్లో ఎక్కువగా ఎఫెక్టే వస్తుంది జనరల్ ఇంగ్లీష్లో. ఎగ్జాక్ట్లీ. ఇంపాక్ట్ అనొచ్చు. చెప్తా. ఐఎమ్ ఆల్వేస్ కన్ఫ్యూజింగ్గా, ఐఎమ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డా? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావా, కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఎగ్జాక్ట్లీ. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, ప్యాసివ్ వాయిస్, యూఆర్ రిసీవింగ్. కాబట్టి బీ ఫార్మ్ ప్లస్ వర్బ్, V3, యామ్ ప్లస్ కన్ఫ్యూజ్డ్. దట్ వర్సెస్ విచ్ ఇప్పుడే చెప్పేలా. ఇది అర్థమైందా? ఎఫెక్ట్ టైప్ చేయండి, ఎస్ ఆర్ నో. సో టూకీగా చెప్తాను, డీటెయిల్డ్గా చెప్పను. దట్ వర్సెస్ విచ్ మళ్ళీ ఇంకోసారి కవర్ చేద్దాం.
ఈ రెండు సెంటెన్స్లు చూడండి. ఐ బాట్ ఏ కార్ కామా విచ్ వాజ్ రెడ్ ఇన్ కలర్ కామా లాస్ట్ ఇయర్. దాని అర్థం ఏంటి? నేను కార్ కొన్నాను లాస్ట్ ఇయర్, ఆ కారు రెడ్ కలర్ లో ఉంది. ఇక్కడ మీకు విచ్ వాజ్ రెడ్ ఇన్ కలర్ అనేది రెండు కామాల మధ్యలో ఇండికేట్ చేశాను. అండ్ రెండు కామాల మధ్యలో ఇండికేట్ చేస్తున్నానంటే దట్ మీన్స్ దట్ ఈస్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ లేకపోయినా సరే సెంటెన్స్ యొక్క మీనింగ్ మారదు. ఐ బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్. ఏ కలర్ కార్? అది రెడ్ కలర్. అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అంతే, అంతకంటే ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటి, నేను ఒక కార్ కొన్నాను అనేది విషయం. అది తీసేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. అది విచ్. దట్ ఎప్పుడు వాడతారు? ఐ లాస్ట్ ఎ బ్యాగ్ దట్ వాజ్ బ్లాక్. ఇక్కడ కూడా అలాంటి మీనింగే కదా సార్, ఏంటి తేడా అని మీకు అనిపిస్తుంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే నా దగ్గర 2-3 కలర్ బ్యాగులు ఉన్నాయి. బ్లాక్ బ్యాగ్ ఉంది, రెడ్ బ్యాగ్ ఉంది, గ్రీన్ బ్యాగ్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 3-4 కలర్ బ్యాగ్స్ ఉన్నాయి. అందులో బ్లాక్ కలర్ బ్యాగ్ నేను కోల్పోయాను. లాస్ట్ అంటే పోగొట్టుకున్నాను అని అర్థం. అది ప్రైమరీ డిఫరెన్స్. దట్ చెప్పినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, రైట్, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎసెన్షియల్. బ్యాగ్ పోయింది. ఏ బ్యాగ్ పోయింది? బ్లాక్ బ్యాగ్ పోయింది. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, సార్ నా దగ్గర 3 బ్యాగులు ఉండేవి, 2 ఉన్నాయి, ఒకటి కనిపించట్లేదు, ఏది? బ్లాక్ బ్యాగ్ పోయింది అని చెప్తున్నావు. ఈ సిచ్యువేషన్ లో కలర్ చెప్పడం అనేది నీ ప్రైమరీ ఆబ్జెక్టివ్ కాదు. నీ ఆబ్జెక్టివ్ ఏంటి? కారు కొన్నానని చెప్పడం మాత్రమే నీ ఆబ్జెక్టివ్. ఆ సెంటెన్స్ తీసేసినా సరే నీకు మీనింగ్ పోదు. అందుకే వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని నాన్ ఎసెన్షియల్ క్లాజ్, ఇది ఎసెన్షియల్ క్లాజ్ అంటారు. అంటే అది లేకపోతే మీనింగ్ పాడైపోతుంది, ఆ సెంటెన్స్ లో అది ఇంపార్టెంట్, ఖచ్చితంగా అది చెప్పాలి అనుకునేటప్పుడు యూ హ్యావ్ టు యూస్ దట్. అది ఓన్లీ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, అది ఎసెన్షియల్ కాదు మీనింగ్ లో అనేటప్పుడు యూ హ్యావ్ టు యూస్ విచ్. విచ్ వాడినప్పుడు జనరల్ గా 2 కామాల మధ్యలో పెడతాం. 2 కామాల మధ్యలో పెట్టినప్పుడు ఏంటి దాని అర్థం? అది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనే మీనింగ్ వెళ్తుంది. మాస్టర్ అర్థమైందా? రజనీకాంత్. విచ్ ఫర్ నాన్ ఎసెన్షియల్ క్లాజెస్, దట్ ఫర్ ఎసెన్షియల్ క్లాజెస్. ఎసెన్షియల్ అది చెప్పకపోతే మీనింగ్. ఇక్కడ ఐ లాస్ట్ ఏ బ్యాగ్ అంటే మీనింగ్ లేదు. ఏ బ్యాగో చెప్పాలి, ఏ కలర్ బ్యాగో చెప్పాలి, ఎందుకంటే యూ హ్యావ్ మోర్ దాన్ వన్ బ్యాగ్. నేను ఇలా రాసినప్పుడే నీ దగ్గర మోర్ దాన్ 1 బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అని అర్థం. నువ్వు చెప్పకపోయినా సరే ఆ మీనింగ్ ఉంటుంది. దీంట్లో ఆ మీనింగ్ లేదు. ఇక్కడ ఒక కారు కంటే ఎక్కువ కార్లు ఉన్నాయని మీనింగ్ లేదు. ఒక కారు కొన్నాను, ఆ కార్ ఏమో రెడ్ కలర్, అంతే. మీకు ఇంకోలా చెప్పొచ్చు, మై కార్ దట్ వాజ్ రెడ్ ఇన్ కలర్ వాజ్ స్టోలెన్. అలా చెప్పొచ్చు, మై కార్ దట్ వాజ్ రెడ్ ఇన్ కలర్ వాజ్ స్టోలెన్. రెడ్ కలర్ లో ఉన్న నా కారు దట్ అన్నాను, దట్ వాజ్ రెడ్ ఇన్ కలర్ వాజ్ స్టోలెన్. అంటే నా దగ్గర 2-3 కార్లు ఉన్నాయి, అందులో రెడ్ కలర్ కారు దొంగతనం చేయబడింది. ఇక్కడ కామా పెట్టం. అలా కాకుండా మై కార్ కామా విచ్ వాజ్ రెడ్ ఇన్ కలర్ కామా స్టోలెన్. ఇక్కడ ఒక్క కారే ఉంది, ఆ కార్ కలర్ రెడ్. మై కార్ కామా విచ్ వాజ్ రెడ్ ఇన్ కలర్ కామా, ఆ విచ్ వాజ్ రెడ్ ఇన్ కలర్ అంటే అర్థం ఏంటి? ఆ కార్ కలర్ రెడ్ అని చెప్తున్నాం. కామా వాజ్ స్టోలెన్, దొంగిలించబడింది. మై కార్ దట్ వాజ్ రెడ్ ఇన్ కలర్ వాజ్ స్టోలెన్ అంటే నా దగ్గర ఉన్న రెడ్ కార్ దొంగిలించబడింది, నా దగ్గర వేరే కార్లు కూడా ఉన్నాయని చెప్తున్నాం. అందులో రెడ్ కలర్ కార్ దొంగిలించబడింది అని చెప్పడం. సో ఎసెన్షియల్ అయినప్పుడు దట్, నాన్ ఎసెన్షియల్ అయినప్పుడు విచ్. మిగిలిన వాళ్ళు అర్థమైందా లేదా? టైప్ ఎస్ ఆర్ నో. కూల్. సో ఇక్కడ చూడండి, ఎష్యూరెన్స్ సాట్ ఆన్ షిఫ్టింగ్ ఆఫ్ ప్లాంట్. ఎష్యూరెన్స్ అంటే అర్థం ఏంటి? హోప్. హోపా? కాదు, హామీ. కరెక్ట్, హామీ. తెలుగులో అభయం అంటాం చూడండి, అభయం. భరోసా. కరెక్ట్. ఓకే. సో ఎష్యూరెన్స్ అంటే ఏం రాస్తారు? వెయివర్ కాదు. ఎష్యూరెన్స్ అంటే ఏ పాజిటివ్ డిక్లరేషన్,
టు గివ్ కాన్ఫిడెన్స్, నమ్మకం ఇవ్వడానికి మీకు మాకు చెప్పండి, ధైర్యం ఇవ్వండి అన్నట్టు అనమాట. ఎష్యూరెన్స్ అంటే మనం తెలుగులో అభయం ఇచ్చామంటాం చూడండి, భయపడకండి నేను చూసుకుంటాను అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఇది ఏ హైలైటర్తో వచ్చింది, ఏ అని రాసుకున్నాను. క్వెల్ అంటే తగ్గించడం, క్వెల్ అంటే ఇప్పుడు భయాన్ని తగ్గించడానికి క్వెల్ అంటాం. క్వెల్ ఫియర్స్, పుట్ అన్ ఎండ్, తగ్గించడం అని, బాగా తొక్కేయడం అని, సబ్డ్యూ అని, సప్రెస్ అని ఈ మీనింగ్స్ వస్తాయి. స్ట్రింజెంట్ అంటే అర్థం ఏంటి? స్ట్రింజెంట్ అంటే తెలుసు కదా, సివియర్, స్ట్రిక్ట్. స్ట్రిక్ట్ సివియర్ రెండు రాసుకోవచ్చు. సివియర్, స్ట్రిక్ట్. స్ట్రింజెంట్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? రెజిడ్. రెజిడ్ అనేది ఇక్కడ వాడం. రెజిడ్ అనే మీనింగ్ ఫిట్ అవుతుంది, కానీ ఇక్కడ రెజిడ్ యాక్షన్ అన్నారు. సివియర్ యాక్షన్, స్ట్రిక్ట్ యాక్షన్ అంటారు. యాడ్జెక్టివ్, యాక్షన్ అనేది నౌన్ కదా, స్ట్రింజెంట్ యాక్షన్ అంటే యాడ్జెక్టివ్. ఇది చూడండి, గవర్నమెంట్ హ్యాస్ లెట్ డౌన్ ఉమెన్. లెట్ డౌన్ అంటే డిసప్పాయింట్ అనమాట. లెట్ డౌన్ అంటే అర్థం ఏంటి? డిసప్పాయింట్ చేయడం. డిసప్పాయింటెడ్. ఇక్కడ హ్యాస్ లెట్ డౌన్ అంటే అర్థం ఏంటి? V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. హ్యాస్ తర్వాత అది V3. లెట్ 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 కి 3 ఫార్మ్స్ లెట్టే కదా. లెట్ డౌన్ అంటే అక్కడ మీనింగ్ అంటే డిసప్పాయింటెడ్ అని. మరి మీరు లెట్ డౌన్ ఎలా రాయాలి? డిసప్పాయింట్. మీరు వర్బ్ గా రాయాలంటే డిసప్పాయింట్, నౌన్ గా రాయాలంటే డిసప్పాయింట్మెంట్. బీట్రే కాదు, బీట్రే అంటే కొంచెం మోసం అని, వెన్నుపోటు పడ్డం. లెట్ డౌన్ అంటే డిసప్పాయింట్. మనం ఆశలు పెట్టుకున్నాం ఒక ప్రభుత్వం మీద కానీ వాళ్ళ మీద కానీ, వాళ్ళు మనకి ఏదో ఉద్ధరిస్తారు చేస్తారు అని చెప్పి. బీట్రే అనేది కొంచెం లింక్ వేసుకుంటే వస్తుంది. నేను ఇంత నమ్మకం పెట్టుకున్నాను, మీరు నమ్మకం నెరవేర్చుకోలేదు, ఆ రకంగా బీట్రే అనేది వస్తుంది. కానీ సింపుల్ గా చెప్పాలంటే డిసప్పాయింట్. ఆశలు పెట్టుకున్నాం, ఆశలు నెరవేరలేదు. ఓకే. పెర్టైన్. పెర్టైన్ అంటే దానికి సంబంధించిన, పెర్టైనింగ్ అంటారు చూడండి, అప్లికబుల్ టు, రిలేటెడ్ టు. పెర్టైన్ అంటే రిలేటెడ్ అని అర్థం. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు ది మ్యాటర్స్. దిస్ మ్యాటర్ పర్టైన్స్ టు ది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కి సంబంధించింది. రిలేటెడ్ టు అని రాసుకోండి. పర్టైన్ అంటే రిలేటెడ్. ఒబిచ్యూరీ ఏంటి తెలుసు కదా, ఇక్కడ కనిపిస్తుంది ఒబిచ్యూరీ. నివాళి. చనిపోయిన వాళ్ళకి మనం ఇస్తాం చూడండి, నివాళి. ఏ నోటీస్ ఆఫ్ డెత్. చనిపోయిన వారికి వాళ్ళ గుర్తుగా న్యూస్ పేపర్స్ లో ఇచ్చే వాటిని నివాళులు అంటారు, ఒబిచ్యూరీ. ఇది చూడండి, చెప్పేయాలి టకటక. పాత వాళ్ళు, డైలీ వింటున్న వాళ్ళు. క్రిటిసైజ్డా? క్రిటిసైజ్డ్ అని ఎందుకు వచ్చింది? అది నౌనా వర్బా? స్లామ్ అనేది నౌనా వర్బా? ఓకే. ఫ్లేక్ అంటే క్రిటిసిజం. ఇట్స్ ఏ నౌన్. ఇట్స్ ఏ నౌన్.
మీరు అది ఆ సెన్స్ మిస్ అవ్వకూడదు ప్రతిసారి కూడా. డ్రా ఫ్లేక్ అంటే అర్థం ఏంటి? అట్రాక్ట్ క్రిటిసిజం, విమర్శల్ని అట్రాక్ట్ చేసేలాగా వాళ్ళ పని చేశారు. అంటే ఎదుటివాడు విమర్శించేలాగా నువ్వు ప్రవర్తించావు, వాళ్ళు చేసిన పని ఎదుటివాడు విమర్శించేలాగా ఉంది. డ్రా ఫ్లేక్ అంటే టు అట్రాక్ట్ క్రిటిసిజం. మిస్లీడింగ్ అంటే తెలుసు కదా, తప్పుదారి పట్టించేలాగా. ఎలీజ్ అంటే తెలుసు కదా, ఎలీజ్ అంటే ఏంటి? ఆరోపణ. ఎక్యూజ్, ఎలీజ్ అంటే ఆరోపించడం. ఎక్యూజ్. టు సే దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. పూర్తి మీనింగ్ రాయాలంటే టు సే దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. ఇంత చెప్పే బదులు తెలుగులో ఆరోపణ అంటే అయిపోతుంది. తెలుగు రాని వాళ్ళు రాసుకోండి, టు సే దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. 4C అంటే ఏంటి చెప్పు నువ్వే. జరగబోయేదాన్ని ముందే చూడగలడం, ప్రిడిక్ట్. కనిపిస్తుందిగా 4 అంటే ముందు, C అంటే చూడడం, ప్రిడిక్ట్. గెస్ చేసేయాలి. ఇంకా రిలక్టెంట్ ఎన్నోసార్లు చెప్తున్నాం. గ్యాస్ లీక్ సర్వైవర్స్ రిలక్టెంట్ టు రిటర్న్ హోమ్. ఇంటికి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. రిలక్టెంట్ అంటే అర్థం ఏంటి? బీ అన్విల్లింగ్. బీ అన్విల్లింగ్. కేర్లెస్ కాదు. రిలక్టెంట్ అనేది యాడ్జెక్టివ్ గా తీసుకుంటే అర్థమైంది బీ అన్విల్లింగ్. ఇష్టం చూపకపోవడం, ఇంట్రెస్ట్ చూపకపోవడం. రిలక్టెంట్, దీనికి నౌన్ ఏంటి? రిలక్టెన్స్. రిలక్టెన్స్ అనేది నౌన్, దానికి మీనింగ్ ఏంటి? అన్విల్లింగ్నెస్, ఇష్టం చూపకపోవడం. దీనికి యాంటోనిమ్ ఏంటి? ఎలాక్రిటీ. ఎలాక్రిటీ అనేది దానికి యాంటోనిమ్. ఎలాక్రిటీ అంటే మీనింగ్ ఏంటి? చియర్ఫుల్ విల్లింగ్నెస్. చియర్ఫుల్ విల్లింగ్నెస్. ఎడిటోరియల్ విన్న వాళ్ళు చెప్పేస్తారు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎలాక్రిటీ నేను చెప్పాను, చిన్నపిల్లలకి ఆట ఆడుకుందామంటే దే విల్ షో ఎలాక్రిటీ. చదువుకుంటారా అంటే దే విల్ షో రిలక్టెన్స్. చదువుకుంటారు అంటే ఇంట్రెస్ట్ చూపరు, ఎలాక్రిటీ. ఆడుకుంటారు అంటే సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎగ్జాసర్బేషన్ అంటే ఏం చెప్పాను? వర్సన్, సిచ్యువేషన్ వర్సన్ చేయడం. అగ్రవేట్, ఎగ్జాసర్బేట్ ఇవన్నీ కూడా సిచ్యువేషన్ వర్సన్ చేయడం అని అర్థం. గైస్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మీలో చాలా మంది నా ఎడిటోరియల్ చూసిన తర్వాతే జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యాక ఎడిటోరియల్ చూడటం ఆపేశారా? ఆపొద్దు. ప్లీజ్ డోంట్ స్టాప్ వాచింగ్ ఎడిటోరియల్. యూజ్ దిస్ సెషన్ యాజ్ అ సప్లిమెంట్. అది వాడండి, దాంతోపాటు ఇది కూడా వాడండి. ఎడిటోరియల్ వాచ్ చేయడం ఆపకండి, ఫుల్ సెషన్ వాచ్ చేయండి. 40 minutes కూడా చూడండి. మీకు ఏ సెక్షన్ అయితే ఇబ్బంది పెడుతుందో దాని మీద మీరు టైం స్పెండ్ చేయాలి. అక్కడ ఒక 1 hour, ఇక్కడ 1 hour, 2 hours మస్ట్ ప్రతిరోజు స్పెండ్ చేయండి. Collector orders probe into goof up at GGH. probe అంటే ఇన్వెస్టిగేషన్, goof up అంటే ఎర్రర్ అని, తప్పని, మిస్మేనేజ్మెంట్ అని. goof up అంటే ఒక స్టూపిడ్ మిస్టేక్ అన్నమాట. మిస్టేక్ అని రాసుకోండి. తప్పు. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ఇంకో పదం చెప్పండి. ఎంక్వైరీ. INQUIRY. ఎంక్వైరీ అంటే ఇన్వెస్టిగేషన్. విచారణకి ఆదేశించింది. దేనికి? ప్రోబ్కే రాశాను మీనింగ్, మళ్ళీ ఇటు నుంచి అటెళ్తున్నావు నువ్వు. ఓకే, ఇక్కడ చూడండి.
టిటిడి మల్లింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ స్ట్రాటజీ. మల్లింగ్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ అంటే థింక్ అబౌట్, కాంటెంప్లేట్ అని అర్థం. కాదు, వర్కింగ్ కాదు, కాంటెంప్లేట్, థింక్, ఆలోచిస్తుంది అలా చేద్దామా అని. అర్థమైందా? మల్లింగ్ అంటే ఆలోచించడం, ఆలోచిస్తున్నాం, కాంటెంప్లేట్ చేస్తున్నాం, థింక్ చేస్తున్నాం అర్థం. ట్రయల్ అండ్ ఎర్రర్ స్ట్రాటజీ టు అలో దర్శన్ ఆఫ్టర్ లాక్డౌన్. లాక్డౌన్ అయిన తర్వాత కొంతమందికి దర్శనం, ట్రయల్ అండ్ ఎర్రర్, ఒక ట్రయల్ వేద్దాం, దర్శనం ఎలా చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. ఏంటో మొత్తం పరిస్థితులు మారిపోయాయి. స్క్రూటినీ చెప్పు. స్క్రూటినీ అంటే ఏంటి? స్క్రూటినైజ్ చేయడం, ఎగ్జామిన్ చేయడం, పరీక్షించడం. పెరిలస్, డేంజరస్ రాసుకున్నారుగా మార్నింగ్. లుక్ ఓవర్, కామన్ థ్రెడ్, రైడింగ్ రఫ్ షార్డ్ ఓవర్ స్టేట్ గవర్నమెంట్స్. గ్లేరింగ్ అంటే చెప్పు నువ్వే. ఇట్స్ ఎ గ్లేరింగ్ ఎర్రర్ అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? గ్లేరింగ్ ఎర్రర్. గ్లేరింగ్ ఎర్రర్ అంటే బయటికి బాగా కనిపిస్తుంది, క్లియర్ గా కనిపించేస్తుంది. ఏంటది? అంత చిన్న తప్పులు ఎలా చేస్తున్నావు నువ్వు, అంత చిన్నదేంటి అంటాం చూడండి. ఇట్స్ గ్లేరింగ్ ఎర్రర్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్లేర్ కొడుతుంది అంటారా లేదా? మీకు ఎప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు. ఇప్పుడు ఒకడు బాగా, మన సినిమా వాళ్ళు చూడండి ఎలాంటి షర్ట్లు వేస్తారు, మనకి ఎర్ర షర్ట్, ఎల్లో కలర్ ప్యాంట్ వేస్తారు. రియల్ లైఫ్ లో ఎవడన్నా అలా వేస్తే మనం ఏమంటాం? మరి గ్లేర్ కొడుతుంది ఏంటి ఆ రంగులు అంటామా లేదా? గ్లేర్ కొడుతుంది అర్థం ఏంటి? దట్ ఈస్ గివింగ్ యూ అన్వాంటెడ్ అటెన్షన్. షైనింగ్ అని కాదు, మెరుస్తుంది, కరెక్టే, అది పాజిటివ్ గా కాదు. గ్లేర్ కొడుతుంది అంటాం అంటే నెగిటివ్ గా అంటాం మనం. అన్వాంటెడ్ గా అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. పాజిటివ్ గా బాగుంది అనిపించి వాళ్ళ దృష్టిని ఆకర్షించడం పాజిటివ్, అది ప్రాబ్లం లేదు. ఏంటి ఎలా ఉంది అనిపించుకుంటూ దృష్టిని ఆకర్షించడం అనేది నెగిటివ్, అంతే కదా? గ్లేరింగ్ అంటే గ్లేర్ కొడుతుంది అంటామా లేదా? ఎక్కువ ఎక్సెసివ్ షైన్ అనమాట, ఉండాల్సిన దానికంటే ఎక్కువ షైన్ ఉంటే దాన్ని గ్లేర్ అంటాం. అలాగే గ్లేరింగ్ మిస్టేక్ అంటే అర్థమైంది, యాడ్జెక్టివ్. అది ఒక తప్పు చూడగానే తెలిసిపోతుంది. అంత గ్లేరింగ్ మిస్టేక్ ఎలా చేస్తారు, అంత క్లియర్ గా తెలిసిపోతుంది అంటాం చూడండి, అలా అనమాట. దాన్ని మనం గ్లేరింగ్ అంటాం. సో ఇవాళ మనకి లెర్న్ ఇంగ్లీష్ త్రూ హిందూ అని చెప్పి నేను పెట్టాను కదా. సో ఒక ప్రబుద్ధుడు ఫేస్బుక్ లో, అంటే ఫేస్బుక్ లో ప్రాబ్లం ఏంటంటే ప్రతివాడు ఎక్స్పర్టే. సమస్య అది. మీకు త్రూ కాదు, బై, ఆ మాత్రం తెలియకుండా మీరు ఇంగ్లీష్ టీచర్ అయిపోయారని చెప్పి మెసేజ్ పెట్టాడు కదా నాకు, కామెంట్ చేసి. ఎలా అర్థం చేసుకోవాలి నేను? అంత తెలివైన వాళ్ళు మనకి మార్కెట్ లో ఉంటారు, ప్రతివాడు కరెక్ట్ చేస్తాడు, ప్రతివాడు చెప్పేస్తాడు. హిందూ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోండి అని అర్థం. హిందూ మీకు నేర్పించదు. హిందూ నేర్పిస్తుందా? బై హిందూ, హిందూ నేర్పిస్తుంది, సురేష్ నేర్పిస్తున్నారా? అద్భుతం. తెలియకపోతే తెలియనట్టు ఉంటారా? ఆగరు. ఆయన ఇంగ్లీష్ టీచర్, ఆయన ఆలోచించే పెట్టుంటాడన్న ఆలోచన కూడా ఉండదు. అలా పెడతారనమాట మహానుభావుడు. ఇంకో మహానుభావుడు ఏం పెట్టాడో తెలుసా? హిందూ పేపర్ ఎందుకు, అది గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ గా ఉంటది, పొలిటికల్ గా ఇదైపోతారు, వేరే పేపర్లు దొరకట్లేదా, హిందూ ఎందుకు పెట్టాలని. ఇంకో వీళ్ళకి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఎక్కడ, ఒక్కొక్కడు ఒక్కొక్కటి. స్టూపిడిటీ అట్ ఇట్ స్పీక్స్ అనమాట. చచ్చిపోతున్నాను వెళ్తా చావలేక. ఇలాంటి కామెంట్స్ చదవకుండా ప్రశాంతంగా ఉంటే బెటర్. ఓకే, రైడింగ్ రఫ్ షార్డ్ ఓవర్ స్టేట్ గవర్నమెంట్. రఫ్ షార్డ్ అంటే అర్థం ఏంటి?
చెప్పగలిగారు ఎవరైనా? ట్రీటింగ్ హార్ష్లీ, ట్రీటింగ్, యా సరిపోయింది. సో బేసికల్గా మనకి గుర్రాలకి డెక్కలు ఉంటాయి చూడండి, గుర్రపు డెక్కలకి ఏం చేస్తారు, కింద మేకులు కొట్టేస్తారు, నెయిల్స్ కొట్టేస్తారు. తెలుసా లేదా? ఎందుకు? దానికి బెటర్ గ్రిప్ రావాలని చెప్పి పరిగెత్తే గుర్రాలకి ఒక మొత్తం గుర్రం డెక్ కింద దాని షేప్లో ఒకటి పెట్టి దాంతో మేకులు కొట్టేసి ఉంటాయి అన్నమాట. సో వాటికి నొప్పి ఉంటుందా, పెయిన్ ఉంటుందా అనేది ఉండదు, చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తారు వాటిని. దాన్ని మనం రైడింగ్ రఫ్ షాట్ అంటారు. రైడింగ్ రఫ్ షాట్ అంటే అర్థం ఏంటంటే ఇగ్నోర్ చేయడం, వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం, ఫోర్స్ఫుల్ మేనర్ అనమాట. ఒక రకంగా ల్యాక్ ఆఫ్ కన్సర్న్ అని, అంటే వాళ్ళ బాధ గురించి, స్టేట్ గవర్నమెంట్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చేయడం ప్రభుత్వం. ట్రీట్ హార్ష్లీ అని అర్థం. కోల్డ్ ఫిష్, కోల్డ్ ఫిష్ అంటే ఇక్కడ మీనింగ్ ఇన్ ఏ ఫోర్స్ఫుల్ మేనర్, టు ట్రీట్ హార్ష్లీ, అది కూడా రాసుకోండి, హార్ష్గా ట్రీట్ చేయడం. మనకి సినిమాల్లో పోకిరి సినిమా చూసారా? పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ కొడతాడు, కొంతమంది ఎపతి కాదు, కొంతమంది అంటే ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ కన్సర్న్ ఉంది, అది కొంతవరకు వస్తుంది. ఎపతిలో ఫోర్స్ ఉండదు, ఫోర్స్ఫుల్ గా అనే విషయం ఉండదు, జనరల్ గా నువ్వు ఎక్కువ రెస్పాండ్ అవ్వవు అంతే, ఆ మీనింగ్ వస్తుంది. పోకిరిలో ప్రకాష్ రాజ్ మాట, కొంతమంది కష్టపడి పైకి వస్తారు, ఇంకొంతమంది అదృష్టంతో పైకి వస్తారు. నేను అలాంటి వాడిని కాదు, నేను మూడో టైపు. ఏమంటాడు చెప్పండి సినిమా వాళ్ళు, ఎవరైనా సినిమా ఫాలో అయ్యే వాళ్ళు? అక్కడ ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్పాలి, నేను ఎలా పైకి వచ్చానంటాడు ప్రకాష్ రాజ్ అక్కడ. ఎగ్జాక్ట్లీ, నేను తొక్కుకుంటూ పైకి వచ్చా, ఎగ్జాక్ట్లీ, ఎదుటోడిని తొక్కేసుకుంటూ పైకి వచ్చారని అర్థం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సినిమాను బాగా ఫాలో అవుతారు. హీ రోడ్ రఫ్ షాడ్ ఓవర్ హిస్ ఫ్రెండ్స్ టు అడ్వాన్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బిజినెస్ వరల్డ్. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్ని తొక్కేసుకుంటూ, వాళ్ళని హార్ష్గా ట్రీట్ చేస్తూ, వాళ్ళ మీద నుంచి వాళ్ళని తొక్కేసుకుంటూ వాళ్ళ పై నుంచి కూడా ముందుకెళ్ళిపోతారు. ఇన్ ఏ ఫోర్స్ఫుల్ మేనర్ అని, టు ట్రీట్ హార్ష్లీ అని రాసుకోవచ్చు. సో మీకు రైడింగ్ రఫ్ షాట్ గుర్తు వస్తే వెంటనే ప్రకాష్ రాజ్ గుర్తురాలి. క్రాక్ డౌన్ కాదు, క్రాక్ డౌన్ అంటే గట్టిగా వాళ్ళని ఏమంటారు, కొట్టడం అని, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ పనిష్మెంట్ అని కాదు, అలా వాళ్ళు తొక్కేసుకుంటూ వెళ్ళిపోవడం ముందుకి. ఇక్కడ మీనింగ్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ ని పట్టించుకోకుండా హార్ష్ గా ట్రీట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. ఆస్టెన్సిబుల్ అంటే మనకి బయటికి కనిపించేది. ఆస్టెన్సిబుల్ అనేది, ఆస్టెన్సిబుల్ అంటే సీన్, ఈజీలీ సీన్, సంథింగ్ దట్ కెన్ బి సీన్ ఈజ్ ఆస్టెన్సిబుల్.
అవుట్వర్డ్లీ అపియరింగ్, అపరెంట్, ఎవిడెంట్ ఆ మీనింగ్స్ వస్తాయి ఆస్టెన్సిబుల్. డైల్యూషన్ చెప్పాను ఎడిటోరియల్లో, ఇక్కడ చూడండి. ఎడిటోరియల్ వినని వాళ్ళు కొందరు ఉంటారు కాబట్టి అక్కడ చెప్పినా సరే మళ్ళీ చెప్తున్నాను. పార్లమెంటరీ ప్యానెల్ క్వశ్చన్స్ డైల్యూషన్ ఆఫ్ లేబర్ లాస్. డైల్యూషన్ అంటే ఏంటి అర్థం? డైల్యూషన్ ఏంటి చెప్పారా? నాట్ ఫాలోయింగ్ స్ట్రిక్ట్లీ, కొంతవరకు, నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, డైల్యూషన్ కదా చూద్దాం. ఏంటిది? స్మాల్ ఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదోనండి, అది అనుకోండి కరెక్ట్గా రాసిన తప్పు రాశాను. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఒక ఆమ్లం, యాసిడ్ కదా. సో యాసిడ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అనుకోండి, అంటే ఏంటి అర్థం? గాఢత ఎక్కువగా ఉంది. కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అయితే మనకి ఇలా చేశారు, చర్మం మీద వేయగానే కాలిపోతుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మోర్ పవర్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా దాంట్లో వాటర్ ఎక్కువ కలిపేసాం అనుకోండి, ఏమవుతున్నప్పుడు డైల్యూటెడ్. వాటర్ ఎక్కువగా కలిపేస్తే ఏమవుతుంది? డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయితే ఏమైంది? పవర్ తగ్గిందా లేదా? కాన్సన్ట్రేటెడ్గా ఉన్నప్పుడు యాసిడ్ యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది, డైల్యూట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? దాని పవర్ తగ్గిపోతుంది. అలాగే ఇక్కడికి రండి, లేబర్ లాస్ ఏమైపోయాయి? డైల్యూట్ అయిపోయాయి. దాని అర్థం ఏంటి? లాస్ యొక్క పవర్ తగ్గిపోతుంది. చట్టం అనేది ఏం చేస్తుంది? స్ట్రిక్ట్ గా ఉంచుతుంది మనుషుల్ని. ఆ స్ట్రిక్ట్నెస్ అనేది తగ్గిపోతుంది. లెసనింగ్ ఆఫ్ ది పవర్ అన్నమాట. రాసుకోండి, లెసనింగ్ ఆఫ్ ది పవర్. అందుకే యాసిడ్ చెప్పాను మీకు, అలా అయితే గుర్తుంటుందని. ప్రతి పదం కూడా మనం గుర్తు పెట్టుకునేలాగా మనకి రిలేటెడ్ గా ఏదో ఒకటి మనకు తెలిసి ఉంటాయి. నేను ఇలాగే గుర్తు పెట్టుకుంటాను, నాకు అందుకే గుర్తుంటాయి. డైల్యూషన్ అనేది మామూలుగా లెసనింగ్ ఆఫ్ పవర్ అంటే నాకు అర్థం కాదు. ఎందుకు డైల్యూట్ చేస్తాం? డైల్యూట్ చేస్తే ఏమవుతుంది? ఒక యాసిడ్ డైల్యూట్ చేస్తాం, వాటర్ ఎక్కువైపోయింది, సో పవర్ తగ్గిపోయింది. ఇక్కడ ఒక చట్టం యొక్క పవర్ తగ్గిపోయింది, అందుకని డైల్యూట్ వాడారు. దిస్ ఈస్ హౌ ఐ రిలేట్ ఇన్ మై మైండ్. నా మైండ్ అలా రిలేట్ చేసుకుంటాను. అది నేను లైఫ్ లో మర్చిపోను, గుర్తుండిపోతుంది. అందుకే ఇన్వాల్వ్ అవ్వాలి వొకాబులరీలో. ఇన్వాల్వ్ అయితే మీకు ఏది మర్చిపోరు. ఇది విన్నాం కదా, యూనిలేటరల్ ఏం చేసాం? యూనిలేటరల్ అర్థం ఏంటి? ఏకపక్షంగా. యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా, బైలేటరల్ అంటే ద్వైపాక్షిక. బైలేటరల్ డిస్కషన్స్ అంటే ద్వైపాక్షిక చర్చలు. మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ టూ పార్టీస్. ఇన్వాల్వింగ్ ఓన్లీ వన్ సైడ్ యూనిలేటరల్ అంటే. డిఫర్డ్ ఏంటి చెప్పాలి? టైప్ పోస్ట్పోన్డ్. డిఫర్డ్ అంటే పోస్ట్పోన్డ్, రిపీట్ అవుతుంది. డిఫర్ అంటే పోస్ట్పోన్ చేయడం, వాయిదా వేయడం.
ఏదో ప్రాబ్లం వచ్చింది, సరే ఆపేద్దామండి. ఆల్మోస్ట్ 1 hour 20 minutes అయింది. వీ హ్యావ్ లెర్న్డ్ ఎనఫ్ వర్డ్స్. ఈరోజు మనకి చాలా ఎక్కువ పదాలు వచ్చాయి, ఫస్ట్ నుంచి వస్తూనే ఉన్నాయి. పుట్ ఆఫ్ అన్న వాయిదా వేయడం కరెక్ట్. ఒకసారి వాయిదా పదాలని ఒకసారి రివిజన్ చేసేద్దామా? పుట్ ఆఫ్ అంటే వాయిదా, ఫ్రేజల్ వెబ్. పోస్ట్ పోన్ అంటే వాయిదా, అడ్జర్న్ అంటే వాయిదా, డిఫర్ అంటే వాయిదా, ప్రొక్రాస్టినేట్ అన్న వాయిదా. ప్రొక్రాస్టినేట్ అంటే మనం ఇప్పుడు చేయాల్సిన, స్టూడెంట్స్కి ఎక్కువగా వర్తిస్తుంది అనమాట. ఈరోజు ఒకటి చదువుదాం అనుకుంటారు కానీ చదవకుండా బద్దకించేస్తారు. లేజినెస్తో వాయిదా వేసేసుకోవడానికి ప్రొక్రాస్టినేట్ అంటాం. డిఫర్ అనేది మామూలు పోస్ట్ పోన్, యా కరెక్ట్. అడ్జర్న్ అనేది లీగల్ అంటే మనకి పార్లమెంట్లు, అసెంబ్లీలు, న్యాయస్థానాలు అడ్జర్న్ అనే పదాన్ని వాడతారు. పుట్ ఆఫ్, పోస్ట్ పోన్ నార్మల్గా వాడచ్చు. ఓకే, వీటన్నిటికీ మీనింగ్ పోస్ట్ పోన్ రాసుకోండి. విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ టుడేస్ సెషన్. హోల్డ్ ఓవరా? హోల్డ్ ఓవర్ ఏంటి? హోల్డ్ ఓవర్ అంటే పోస్ట్ పోనా? నేను ఎప్పుడు వినలేదే. ఓకే, తెలీదు, చెక్ చేయాలి. హోల్డ్ ఓవర్ అంటే అందరూ చెక్ చేయండి ఒకసారి డిక్షనరీలో. ఇఫ్ ఇట్ మీన్స్ పోస్ట్ పోన్ అది కూడా రాసుకోండి. ఐఎమ్ నాట్ అవేర్. That's it. I'm closing the session for the day.